నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన. శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి. నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రారంభించిన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణన ఒక డ్రామా కార్యక్రమమని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ వెల్లడించారు. యాదగిరిగుట్టలో విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేసిన మాట్లాడిన ఆయన బీసీ కులగణనను చట్టబద్దమైన సంస్థలతో సర్వే చేసి అసెంబ్లీలో చట్టబద్దత కల్పించాలన్నారు. బీసీ కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదని తప్పకుండా పార్లమెంట్ ఆమోదించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక బీసీ సీఎం కూడా లేడని తెలిపారు. కేంద్రంలో 3 సార్లు అధికారం వచ్చిన బీజేపీ సామాజిక న్యాయం పాటించి రాష్ట్రపతులను చేస్తుందని వెల్లడించారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని, కాంగ్రెస్ అంటేనే స్కామ్లు, భూదందాలు, లంచాలు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చిల్లరగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు నరేంద్ర మోదీని ప్రశంసిస్తుంటే కానీ కాంగ్రెస్ ముఖం చాటేస్తుందన్నారు. 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదగడమే బీజేపీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పట్టభద్రుల ఉపాధి ఎమ్మెల్సీలో 3 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కు గతంలో టీచర్లు మోసం చేసినందుకు పోటీ చేసే అర్హత కోల్పోయిందన్నారు. టీచర్లు మొత్తానికి ఆ ప్రభుత్వానికి గద్దెదించారు. అందువల్ల బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో అటు పట్టభద్రులు కానీ ఇటు టీచర్ ఎమ్మెల్సీలో పోటీ చేసే సాహసం చేయలే. ముఖం లేదు కాబట్టి వాళ్ళు చెల్లించాల్సిన డిఎల్ చెల్లించలే. 310 జీవోలో జరిగిన అక్రమాన్ని సరిచేసే ప్రయత్నం చేయలే. ఎన్నిసార్లు ఉద్యమాలు చేసినా మొదలుపెట్టుకున్నా నిమ్మకు నీరెత్తినట్టుగా వివరించింది. కాబట్టి ఆ పార్టీకి ఎన్నికల్లో మా అభ్యర్థికి వీళ్ళు అని చెప్పి ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము లేదు, ముఖం లేదు. రెండవది కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చి సంవత్సరం దాటిపోయింది. ఇంతవరకు 317 జీవోలు జరిగిన అక్రమాలను సరిచేస్తాం, టీచర్ల టెన్షన్ తీసేద్దామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు దాన్ని ఊసెత్తలే. మీట్లో ఓటు వేయండి, మిమ్మల్ని గెలిపించండి, మీ ఒక్క డిఏ కూడా పెండింగ్ లేకుండా చెల్లిస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి ఇంతవరకు 4 డిఏలు 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. మూడవది, ఆనాటి ప్రభుత్వం ఉద్యోగి రిటైర్డ్ అవుతే అప్పటికప్పుడు మొత్తం బెనిఫిట్స్తో సహా చెక్కులు ఇచ్చి ప్రభుత్వ కారులోనే తీసుకుపోయి ఇంటికాడ దించేసేటువంటి సంస్కారం ఉండాలి ప్రభుత్వాలకు. వాళ్ళు 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి సేవ చేస్తే వాళ్ళకి ఆ గౌరవం దక్కాలని చెప్పింది. అది దేవుడు. ఇవాళ రిటైర్డ్ అవుతున్నటువంటి ఉద్యోగులకు కూడా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇచ్చే స్థాయిలో లేదు ఈ ప్రభుత్వం. చివరికి వాళ్ళ బెనిఫిట్స్ పొందాలంటే కూడా పైరే చేసుకోవాలి, లంచాలు ఇస్తే తప్ప, కమిషన్ ఇస్తే తప్ప వచ్చే పరిస్థితి లేదు. కేవలం టీచర్లకు సంబంధించిన మాత్రమే కాకుండా సంవత్సర కాలంలోనే ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల చేతిలో ప్రజాక్షేత్రంలో చీకొట్టించుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఆ ప్రభుత్వం ప్రజలకు అర్థం కావడానికి, ప్రజలు బొందబెట్టడానికి 9 ఏళ్ళు పడితే ఈ ప్రభుత్వం యొక్క నిజ రూపం అర్థం కావడానికి 9 నెలలే పట్టింది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ ప్రభుత్వాన్ని బొందబెట్టడానికి అన్ని వర్గాలపై సిద్ధంగా ఉన్నారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి కూడా
ఇక మా టీచర్ ఎమ్మెల్సీ గీ అబద్ధం చెప్పి నిలబెట్టేటువంటి దమ్ము లేదు. కేవలం ఇండిపెండెంట్ మాత్రమే, టీచర్లలో ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే అటు కరీంనగర్ కేంద్రంగా ఉన్నటువంటి టీచర్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఇక్కడ వరంగల్ కేంద్రంగా ఉన్నటువంటి ఈ టీచర్ ఎమ్మెల్సీ భాజపా బీజేపీ పార్టీ ప్రకారంగా పోటీ చేస్తున్నాం మేము. కారణం ఏంటంటే టీచర్లకు ఎక్కడ అన్యాయం జరిగినా వాళ్ళకి అండగా ఉన్నది మాది, మేము వాళ్ళ పోరాటానికి సంఘీభావం చెప్పింది మేము, వాళ్ళ సమస్యలు పరిష్కరించేటువంటి సత్తా భారతీయ జనతా పార్టీకి ఉందని నమ్మకం ఉంది. కాబట్టి ఇవాళ మేము పోటీ చేసాం. ఇది ఒకటే, పట్టభద్రులు టీచర్లు వాళ్ళు సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా ఏది మంచిదో ఏది చెడ్డదో, ఎవరు మన వాళ్ళ కోసం మా కోసం ఉన్నారో, ఎవరు మాకు వ్యతిరేకంగా ఉన్నారో అర్థం చేసుకోవాలనే శక్తివంతులు. కాబట్టి నేను ఒకటే కోరుతున్నా, భారతీయ జనతా పార్టీని గెలిపించాలని సంకల్పం ఉంది. కాబట్టి తప్పకుండా రాబోయేటువంటి ఎన్నికల్లో 3 భారతీయ జనతా పార్టీ గెలిచేటువంటి వాతావరణం కనబడతా ఉంది. ఎక్కడికి పోయినా ఎవరిని కదిలినా, ఓ టీచర్ని కదిలించినా, ఓ పట్టభద్రుని కదిలించినా అనే మాట ఏంటంటే, ఏ బీఆర్ఎస్ అంటే దాని ముఖం వేస్తారు, కాంగ్రెస్ పార్టీకి అర్థమైపోయింది, ఇక మీకే తప్పకుండా ఓటు వేస్తాం, మీరు గెలిస్తే మా పక్షాన నిలబడి కొట్టాడాలి, మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి వాళ్ళు కోరుతున్న తీరు చూస్తూ ఉంటే, వాళ్ళు మాకు ఇస్తున్న రెస్పాన్స్ చూస్తూ ఉంటే డెఫినెట్గా గెలుస్తామని నమ్మకం ఉంది. ఇప్పటికే మీరు చూస్తున్నారు, ఈ రాష్ట్రంలో వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలని ప్రజలు నిశ్చయించుకున్నాడు. దాన్ని నాయకత్వం వహించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. రకరకాల కారణాల వల్ల అది మేము ఫోర్ ఫ్రంట్లో లేకపోవచ్చు, కానీ మళ్ళీ పార్లమెంట్లో జరిగిన ఎన్నికల్లో దాన్ని సరిచేసిండ్రు ప్రజలు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన మిస్టేక్ జరగద్దని భారతీయ జనతా పార్టీ మాత్రమే, ఈ దేశాన్ని మోడీ మాత్రమే శ్రీరామ రక్ష అని చెప్పి భావించి 17 పార్లమెంట్ సీట్లలో 8 భారతీయ జనతా పార్టీ గెలిపించి, 8 కాంగ్రెస్ పార్టీ గెలిపించి, అధికార పార్టీ కాంగ్రెస్కి అన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డా వాళ్ళకు వచ్చిన ఓట్ల శాతం 40, భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్ల శాతం 35. అంటే సంకేతం ఇచ్చారు, రాబోయే కాలం భవిష్యత్ అంతా కూడా భారతీయ జనతా పార్టీని మాత్రమే అని చెప్పి సంకేతం ఇచ్చారు. కాబట్టి విజ్ఞులైనటువంటి మా పట్టభద్రులు వేదిక మీద ఉన్న మా పార్టీ నాయకులను ఇప్పుడు పరిచయం చేయడం జరిగింది. మా అధ్యక్షుల వారు, సహచర కార్యకర్తలకు, భువనగిరి జిల్లా గుట్ట ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. మీకు తెలుసు, ఈ నెల 27వ తారీఖు నాడు పట్టభద్రుల నియోజకవర్గం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బడంగ్పేట్లోని తిరుమల గార్డెన్స్ లో తాండవం ద న్యూ మాస్టర్ మైండ్ స్కూల్ యొక్క 4వ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాజు సంఘాన్ని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ బంగారు వనితా ప్రభాకర్, హాస్య నటుడు జబర్దస్త్ చలాకి చంటి, టేకుల సుధాకర్ రెడ్డి, గిరిబిట్ల స్కూల్ యాజమాన్యం, తల్లిదండ్రులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గట్టుపల్లిలో కేసీఆర్ రిసార్ట్లో యువక్రాంతి బునియాది ట్రైనింగ్ క్యాంప్ స్టేట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ నాయకులకు ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు రాహుల్ గాంధీదే, స్థానిక సంస్థల ఎన్నికలకు యూత్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందన్నారు. యువత రాజకీయంగా ఎదగాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ నాయకులు కీలకంగా పనిచేశారని, పార్టీ కోసం పనిచేసే నాయకులకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. యూత్ కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాను విస్తృతంగా వాడాలన్నారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, స్టేట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి, ట్రైనింగ్ క్యాంప్ ఇన్ఛార్జి సీతారాం, కో ట్రైనర్ సివి చౌహాన్, సురభి ద్వివేది, కలేద్, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సుధాకర్ చేసి కూడా తప్పేం లేదు. క్రాస్ అయ్యేది బోర్డు సర్టిఫికెట్స్. అదృష్టం కూడా ఇంపార్టెంట్. 93 క్లాస్ కాకుంటే ఆ మరుసటి రోజు నేను కూడా బికమ్ ది ఆల్ ఇండియా ఎన్ఎస్ఎస్ ప్రెసిడెంట్. వెరీ సైజ్లీ ఐ క్రాస్ మై ఏజ్. ప్రతి ఒక్కరు ఎలాగో అవకాశం తీసుకుంటారు. ఆ అవకాశం పోయింది. వి ఆల్ రిక్వెస్టెడ్ సలీం అహ్మద్ టు టేక్ ఓవర్ ది ప్రెసిడెన్షిప్. సలీం వాజ్ రిలీవ్డ్ రావడం అవసరం లేదు. సో అదృష్టం ఏంటి, నేను కావాల్సిన పొజిషన్ నేనే మళ్ళీ సలీం డిస్ట్రిక్ట్ బోర్డు మెంబర్స్ చేస్తా ఉన్నాం. మహేష్ వస్తున్నాడు. స్పోర్ట్స్ లో వీళ్ళంటారు యూత్ కాంగ్రెస్ కూడా కోఆర్డినేట్ చేయండి అని చెప్పి ఎక్కడెక్కడైతే ఎన్నికలు ఉన్నారో జిల్లాకు ఒక 4 అయితే బోర్డు మెంబర్స్ వస్తున్నాయి. ఒక బోర్డు మెంబర్ యూత్ కాంగ్రెస్ కోసం అయితే ఒక బోర్డు మెంబర్ అయితే తీసుకోవాలి. అందుకని యూత్ కాంగ్రెస్ వచ్చాను. ఒక 2 ముఖ్యమంత్రి గారు తీసుకున్నా, ఒక పిసిసి గారు తీసుకున్నా, ఒకటి యూత్ కాంగ్రెస్ కోసమే ఇస్తాం. నేనేం కూడా ఏం చేయాలని కూడా చెప్పిన మహేష్ అన్న కూడా మనకి ఇస్తాడు. ఆ విధంగా ఖచ్చితంగా అంటే పని చేసిన వాళ్ళు ఎవరున్నారో అది మీ అధ్యక్షుడి ద్వారా మా దగ్గరికి తీసుకురండి. మీకు రాబోయే రోజుల్లో ఏ సమస్య ఉన్నా నా ఆఫీస్ ఎల్వి స్టేడియం పక్కనే ఉంటుంది. లేకపోతే అదేది మన గచ్చిపోలి స్టేడియంలో ఉంటాం. మీ జిల్లాకి ఏమైనా సమస్యలు ఉంటే మీ అధ్యక్షుడు, మీ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి చెప్పండి. ఆయన చదువుకొని రండి. తప్పకుండా మీకు ఏ సమస్య ఉన్నా మహేష్ గారు పిసిసి అవసరం అంటే మహేష్ గారి దగ్గర పని చేపిద్దాం. లేదు నా దగ్గరే అయిపోతే నేనే చేసి పెట్టే బాధ్యత కూడా మీకు ఇస్తాను చెప్పి తెలియజేస్తాను. కాకపోతే జిల్లాలలో మాత్రం ఏ జిల్లా టాప్ ప్రియారిటీ ఉంటుందో ఆ జిల్లా ప్రజలకు తప్పకుండా ఎటువంటి సహాయ సహకారాలు చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేస్తూ
మళ్ళీ క్లుప్తంగా ఇంకొక రోజు మాట్లాడుకుందాం. మీ సెషన్ లో ఒక సెషన్కి వచ్చి ఫ్రీ 2 రోజులు ఏదో రోజు వచ్చి కలిసిపోతాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ట్రైన్ మ్యాన్ ఇవాళ రాకపోవచ్చు అధికారం, బట్ భవిష్యత్ అంతా కూడా రాహుల్ గాంధీ ఈ దేశంలో. నేను ఇవాళ రాసి పెట్టుకోండి, కోట్ మై వర్డ్స్, రిమెంబర్ మై వర్డ్స్. ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. మోడీ తతంగం ఎక్స్పోజ్ అయిపోయింది. మోడీ అనేవాడు మేము చాలా గొప్పగా ఊహించుకున్నాము, కానీ ఇది ఒక డ్రామా మాస్టర్ ఉన్నాడు. ఫోటోల కోసం ఒక ప్రధానమంత్రి పదవి ఉన్నటువంటి వ్యక్తి ఫోటో కోసం అందరిని జరుపుతూ ఉంటాడు సెక్యూరిటీ వాళ్ళు. ఎంత అవమానకరం! ఒక ప్రధానమంత్రి పదవి ఉన్న వ్యక్తి. ఎప్పుడన్నా మన్మోహన్ సింగ్ గారు ఒక ఫోటో కోసం పూజించిన మాట సందర్భం చూసినారా మీరు? ఇంత హంబుల్ మ్యాన్, స్టేట్స్ మ్యాన్, గొప్ప మేధావి. మోడీ గారు ఏం చదువుకున్నారో ఎవరికి తెలియదు, క్లారిటీ లేదు. అలాంటి వ్యక్తి దురదృష్టం మన ప్రధానమంత్రిగా ఉన్నారు. ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. టెంపరీగా రిలీజియన్, మతము రోల్ ప్లే చేయొచ్చు, బట్ లాంగ్ రన్ లో డెవలప్మెంట్ యాక్టివిటీ రోల్ ప్లే చేస్తుంది. లాంగ్ రన్ లో నీతి నిజాయితీ నిష్కల్మషమైన ట్రైన్ మ్యాన్ రాహుల్ గాంధీ చేతుల్లోకి దేశం వస్తుంది. దాంట్లో ఏం అనుమానం లేదు. సూనర్ ఆర్ లేటర్ రాహుల్ గాంధీ విల్ బి ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ. ఇది కోట్ మై వర్డ్స్. ఈ దేశం నిజమైన సెక్యులర్ దేశం కాబట్టి సెక్యులర్ భావాలు కలిగిన కాంగ్రెస్ పార్టీ చేతుల్లోకి మళ్ళీ దేశం వస్తుంది. దేశం అభివృద్ధి చెందుతున్న మాట మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ, చక్కటి అవకాశం. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, పాత రోజులు గుర్తొచ్చినప్పుడు, పాత రోజులు నెమరేసుకున్నప్పుడు ఆనందం వేరుంటుంది. ఇలాంటి ట్రైనింగ్ క్యాంప్స్ నాకు చాలా ఇష్టం. ట్రైనింగ్ క్యాంప్స్ కెన్ మేక్ ఎ లాట్ చేంజ్. ట్రైనింగ్ క్యాంప్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మనకి PCCలో కూడా ట్రైనింగ్ యూనిట్ పెట్టబోతా ఉన్నాము. ఎవ్రీ మంత్ ఏదో ఒక సందర్భంలో ట్రైనింగ్ వస్తూ ఉంటుంది. ఏదో ఒక డిపార్ట్మెంట్లో ట్రైనింగ్ నేర్చుకోవడం అనేది చాలా అవసరం జీవితంలో. చదువు అనేది జీవితాంలో చదువుతూనే ఉండాలి. చదువు ఎండ్ ఉండదు. చదువు లేకుండా జీవితం ఉండదు. మీరు చాలా చోట్ల చెప్పాల్సింది చదువే సర్వము, చదువుకుంటేనే ప్రపంచము, కలర్ఫుల్ ప్రపంచం అని చెప్పాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శివచంద్ర రెడ్డి గారికి, అదేవిధంగా మీ సురభి చాలా యాక్టివ్. చూడడానికి చిన్నగా ఉంటుంది కానీ చాలా యాక్టివ్. మీ వెంటబడి పనులు చేస్తూ ఉంది. మంచి ఇన్ఛార్జ్ ఉన్నారు. కాలేజ్ గారు స్ట్రాంగ్ అయినా వెల్ పెట్టున్నాడు. సో మీకు భవిష్యత్తు ఉంది అని మాత్రం గట్టిగా చెప్పగలను. ఏదో ఒక రూపంలో భవిష్యత్తు ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో మీది అనే మాట మర్చిపోకూడదు. 35 లోపల ఉన్నారు. అందరు ఉన్నారా? కొంతమంది దాచి ఉంటారు. మేము చేశాము సర్టిఫికేట్, మేము చేశాము. అంబేద్కర్ ఏజ్ చాలా రోజులు స్టక్ అయ్యేది, అసలు పెరిగేది కాదు. ఆస్పిరెంట్ ఫర్ NSA ఆగండి సలీమైనప్పుడు. చాలా ఇంట్రెస్టింగ్. నన్ను పిలిచిన రమేష్ చరిత్ర, మనీష్ తివారీ ప్యానెల్. నమస్కారం. ఇలా యువజన కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్తగా ఎన్నికైన యువజన కాంగ్రెస్ మండల జిల్లా అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులకి ట్రైనింగ్ క్యాంప్ పెట్టడం జరిగింది. ట్రైనింగ్ క్యాంప్స్ నుండి కాంగ్రెస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అంశం. నేను ఇవాళ ఇనాగ్రల్ సెషన్లో అటెండ్ అయ్యి వారితో మాట్లాడడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్లడంలో పోయిన బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన ఏ రకంగా అన్ని వర్గాలను వంచుతున్నారో, ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినారో ఇవన్నీ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లడం యువజన కాంగ్రెస్ పాత్ర ప్రముఖమైనది. యువజన కాంగ్రెస్ NSA మాకు 2 అంగాలు లాంటివి. వారు శక్తివంతంగా పనిచేసినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. మొన్న ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ NSA పాత్ర గణనీయంగా ఉండడం వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో ఆ కార్యక్రమాన్ని, ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్లడం యువజన కాంగ్రెస్ ప్రముఖంగా ఉండాలని, వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ లో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఎక్కువగా ఇవ్వడానికి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అది ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, జెడ్పీపీ కావచ్చు. యువజన కాంగ్రెస్ లో ఏళ్ల తరబడి పనిచేస్తున్నటువంటి నాయకులకి సముచిత స్థానం స్థానిక సంస్థలు ఇవ్వాలని, అదేవిధంగా పీసీసీ కార్యక్రమంలో ఇవ్వడానికి నిర్ణయమైనది. థ్యాంక్ యూ. మండల కేంద్రమైన చాగలమరి గ్రామంలో శ్రీ అభినవ శంకరానంద స్వామి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం స్థానిక శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శివ అపరాధ క్షమాపణ స్తోత్రం ప్రవచనాల కార్యక్రమం జరుగుతుంది. శ్రీ అభినవ శంకరానంద స్వామి మాట్లాడుతూ ఆదిశంకర భగవత్పాదులు రచించిన శివ అపరాధ క్షమాపణ స్తోత్రముల ప్రాముఖ్యత ప్రవచనాలు బోధించారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు వీరంరెడ్డి భాస్కర్ రెడ్డి, కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. డ్రైవింగ్ నిద్రమొప్పున ఉదయం 3 గంటలకి ఎట్లా తిప్పాడు, ఆళ్ళగడ్డ సైడ్ తిప్పాడు, నంద్యాల దగ్గర టోల్ గేట్ దగ్గర గుర్తించాడు. ఏమని, తిరుపతికి వెళ్లాల్సిన వాడిని నంద్యాల సైడ్ వెళ్తున్నాను అని. అప్పుడు ఏం చేయాలి ఆయన, ఏం చేయాలి, ఎట్లా వచ్చాము కదా చుట్టూ తిరుక్కొని అట్లా బెంగళూరుకి వెళ్ళి బెంగళూరు నుంచి చిత్తూరుకి వచ్చి అట్లా వద్దాం అనుకోవాలా, లేకుంటే నీ హృదయంలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఉన్నాడు. ఉన్న పరమేశ్వరుని నువ్వు గుర్తించలేకుండా కారణం ఏంటి, మనస్సు బుద్ధి శుద్ధంగా లేదు కాబట్టి. ఉదాహరణకు కొత్త పెళ్లి కొడుకు అత్తగారింటికి వచ్చాడు, ఉదయం 8 గంటలకు లేచాడు, కొద్దిగా లేటుగా. ఆ మెడలో ఉన్న గొలుసు వెనక్కి పడింది. ఇట్లా చూసుకొని కూర్చొని ఇట్లా టీ తాగేటప్పుడు చూసుకుంటే గొలుసు కనిపించలేదు. అదేమో మెడలో వెనక్కి ఏమో పడింది, ఇట్లా అంటే కనిపించలేదు. మొత్తం ఇల్లంతా వెతికారు. కొత్త పెళ్లి కూడా వెతికాడు, పెళ్లి కూతురు వెతికింది, అత్త మామ పక్కింటి వాళ్ళు కూడా వచ్చి వెతికారు. కనిపిస్తుందా, కనిపించదు. ఆ వెతికేటప్పుడు బీరువా ముందరికి వెళ్ళేసరికి ఆ బీరువాకున్న అద్దంలో ఏదో మెరిచింది. మెరుస్తానే ఏమైంది, అయ్యో నేను ఇంతసేపు లేదు అనుకుంటున్నది ఇక్కడే ఉంది అని గుర్తించాడు. అంటే పోయింది తెచ్చిచ్చింది ఆ బీరువా అద్దం, ఉన్నదాన్నే చూపించింది. అలాగనే సద్గురువులు నీ హృదయంలో పరమాత్మను ప్రతిష్ఠ చెయ్యరు. పరమాత్మ ఎల్లవేళలా నీ అంతర్యామై ఉన్నాడు, కానీ అతన్ని నువ్వు చూడలేకున్నావు. కారణం ఏంటంటే మనస్సు బుద్ధి శుద్ధంగా లేవు. కాబట్టి పాపరహితునివై శుద్ధమైనటువంటి అంతఃకరణ నీకు కావాలి అంటే ఇలాంటి స్తోత్రాలు అర్థం చేసుకొని జీవితంలో ఆలోచించే విధానం మార్చుకోవాలి, వ్యవహారం చేసే విధానం మార్చుకుంటే ఖచ్చితంగా ఆ పరమేశ్వర అనుభవం నీకు అవుతుంది. ఎప్పుడైతే ఆ పరమేశ్వర అనుభవం నీకు అవుతుందో అదే నీకు చివరి జన్మ అవుతుంది. ఈ జన్మలో నీకు పరమేశ్వర అనుభవం కాలేదో గుర్తుపెట్టుకో, ఎన్ని క్రిమి కీటకాలు ఉన్నాయి, ఎన్ని పక్షులు ఉన్నాయి, ఎన్ని జంతువులు ఉన్నాయి, నువ్వు ఎట్లా పుడతావో నీకే తెలియదు. అంతేనా కదండి, ఎప్పుడైనా ఆ రూమ్లో లైట్ పోతే అమ్మ నాకు భయం, టార్చ్ లైట్ ఇవ్వు అంటారు, ఒక్క చీకటి గదిలోకి పోనీకి. అలాంటిది అనంత విశ్వాన్ని దాటి ఈ జీవుడు కదలాలంటే ప్రాణ చివరి సమయంలో ఇక్కడ సత్యాన్ని తెలుసుకోకుండా ఎటు వెళ్తావు, పైకి ఆ గాఢ అంధకారంలోకి. కాబట్టి అందుకోసము ఈ స్తోత్రాన్ని శంకరులు రచించారు. ఆధో కర్మ ప్రసంగాత్ కలయతి కలుషం మాతృకుక్షౌ స్థితం మాం. మొదటిగా తల్లి గర్భంలోకి ఎట్లొచ్చావు, తల్లి గర్భంలోకి తండ్రి హృదయంలో నుండి బిందువై వచ్చావు. తండ్రి హృదయంలోకి ఎక్కడికి వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు? చూడండి, ఎప్పుడైనా మనం ఆలోచించామా జీవుడు ఎట్లొస్తాడు? మీ బంధువు నంద్యాల నుండి ఇక్కడికి రావాలంటే నంద్యాల నుండి ఆళ్ళగడ్డకు వస్తాడు, ఆళ్ళగడ్డ నుండి ప్రొద్దుటూరు బస్ ఎక్కితే చాగలమరిలో దిగుతాడు. కానీ ఒక జీవుడు తను గత జన్మలో చనిపోయిన తర్వాత ఇప్పుడు ఒక తల్లి గర్భంలోకి ఎట్లా వస్తాడు అంటే ఎవరు చెప్పలేరు, ఇది శాస్త్రమే చెప్పాలి. ఎందుకంటే కళ్ళకు కనిపించేదా, సామవేదంలోని చాందోగ్య ఉపనిషత్తు చెబుతుంది. ఎక్కడో ఏదో ఒక లోకంలో ఉన్నటువంటి జీవుడు చనిపోయిన తర్వాత వర్ష బిందువుల రూపంలో భూమి మీద పడతాడు. ఎట్లా వస్తాడు? వర్ష బిందువులో, ఒక్కొక్క బిందువులో ఒక్కొక్క జీవుడు వస్తాడంటాడు. మనం వర్షం పడితే గొడుగులు వెతుకుతాం, కానీ అక్కడ పడుతున్నది ఎవరు? గత జన్మ అయిపోయి కొత్తగా మళ్ళీ జన్మ తీసుకోవడానికి వస్తున్నటువంటి జీవుడు. ఆ వర్షం అన్నది సముద్రంలో పడింది అనుకోండి, ఏదో ఒక చేపకో తిమింగలానికో పుడతాడు వాడు. అదే నేల మీద పడింది అనుకోండి, నేల మీద పడితే 3 ఛాన్సులు, మనిషిగైనా పుట్టవచ్చు, జంతువుగైనా పుట్టవచ్చు, పక్షిగా. నేల మీద పడి జామ చెట్టులోకి వెళ్ళి జామకాయ అయ్యాడనుకోండి, దాన్ని చిలుక కొట్టేసింది అనుకోండి, వాడు ఎక్కడికి పోతాడు? మగ చిలుకలోకి పోయి మళ్ళీ ఆడ చిలుకలోకి పోయి మళ్ళీ చిన్న చిలుక గుడ్డులాగా చిలుకై పుడతాడు.
లేదు ఆ జామ పండును తీసుకొని ఏదో ఒక ఇంటిలోకి తెచ్చుకున్నారు. కానీ వీళ్ళకు సమయం సరిపోక 2 రోజులు అట్లే ఉండేసరికి అది కుళ్ళిపోయింది. వడిలే కోతికి ఇద్దామని ఇచ్చారనుకోండి, అది వాడు ఏమై కుడతాడు? కోతినో లేకుంటే ఆవుకు పెట్టారనుకోండి, గేదెకో ఆవుకో దున్నపోతుకో, వాడు ఏమై కుడతాడు? ఆవు కానీ అట్లే జంతువు అయి కుడతాడు. లేదు పర్లేదండి, బాగా ఫ్రెష్గా ఉన్నాయి, పిల్లోళ్ళు తిననీలే అని పెళ్లి కాని పిల్లవాళ్ళకు మగవాళ్ళకి ఇస్తే వాడికి ఛాన్స్ ఉంది ఒక పిల్లవాడిగా, అంటే ఒక మనిషిగా పుట్టడానికి. అంతేనా కదండి? అది 70 ఏళ్ళ ముసలికి ఇస్తే మళ్ళీ వేస్ట్ అయ్యి మలం రూపంలో బయటికి రావాల్సిందే. కానీ ఎవరైతే పెళ్లి అయిన వాళ్ళు కొత్తగా కానీ పెళ్లి కాని వాళ్ళు తింటే వాడిలో జీవుని రూపంలో ఉంటారు. అక్కడ నుండి స్త్రీ గర్భంలోకి, మళ్ళీ స్త్రీ గర్భంలోకి వచ్చిన తర్వాత ఎన్ని నెలలు ఉండాలి? నీ ప్రారంభం బాగాలేకుంటే ఒక్కొక్కరు 3 నెలల్లో గర్భస్రావాలు అవుతుంటాయి, 6 నెలల్లో ఎన్నో అవుతుంటాయి కదా, అట్లా కూడా మళ్ళీ వేస్ట్ అయిపోతాడు. 9 నెలల 9 రోజులు మోసి తర్వాత నువ్వు బయటకు వచ్చింది. చూడండి ఎన్ని అడ్డంకులు దాటుకొని వచ్చింటాం మనము. ఆ నీటి బిందువుల రూపంలో ఈ ప్రపంచానికి వచ్చి తర్వాత ఇన్ని జంతువు శరీరంలోకి పోకుండా, పక్షుల శరీరంలోకి పోకుండా, నీటిలో పడి ఆ చేపలు వాటి శరీరాల్లోకి. కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్రావు ఆదేశాల ప్రకారం అవనిగడ్డ డీఎస్పీ తాళ్లూరి విద్యాశ్రీ పర్యవేక్షణలో అవనిగడ్డ సీఐ యువకుమార్ ఆధ్వర్యంలో కోడూరు ఎస్ఐ కె చాణక్య వారి సిబ్బందితో 16/2/2025వ తేదీన రాబడిన సమాచారం ప్రకారం కుమ్మరిపాలెం గ్రామంలో కోడి పందాలు ఆడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న 17 మోటార్ సైకిళ్లను, 13,980 రూపాయల నగదును, 4 కోడి పుంజులను పట్టుకుని వారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ సందర్భంగా కోడూరు ఎస్ఐ కె చాణక్య మాట్లాడుతూ కోడూరు మండల పరిధిలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కోడూరు మండల పరిధిలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా వెంటనే క్రింది తెలిపిన నంబర్లకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరడమైంది. మొత్తంగా చూపించారు అంతే చాలు. ఒకటి అవసరం లాభం బైకులు అన్నీ. కర్నూలు జిల్లా ఆదోనిలో అక్కినేని అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అక్కినేని వారసుడు యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటించిన అద్భుత ప్రేమ కావ్యం, దేశభక్తి, నమ్మిన వారి కోసం నిలబడే అద్భుత చిత్రం తండేల్ మొదటి షో నుండి అద్భుత టాక్ తెచ్చుకుని 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించినందుకు అభిమానుల హద్దుకు అవధులు దాటాయి. భారీ కేక్ కట్ చేసి నినాదాలు చేశారు సీనియర్ ఫ్యాన్స్. మాజీ సెక్రటరీ గిరిరాజులు, సీనియర్ ఫ్యాన్స్ మత్తయ్య, ప్రెసిడెంట్ మాట్లాడుతూ నటనకు మారుపేరు అక్కినేని వంశమని, అక్కినేని నాగేశ్వరరావు పేరిట కేంద్రం పోస్టల్ స్టాంప్ వదలాలని కోరారు. కార్యక్రమంలో ఫ్యాన్స్ జగన్, సూరి, హరి, నూర్ అహ్మద్, హనుమంతు, ఈరప్ప, రాకేష్, టీజీ, వీరేష్, తిమ్మయ్య, వంశీ, రఘు, గణేష్, నర్సీ, కుమార్, మల్లికార్జున, రంగా, రాజు, దశరథరాముడు, సమీర్, భీమ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదంతా సైడ్ పెట్టాలి.
అదే పెద్ద స్పెల్లింగ్ 4 అక్షరాలు వంశము నటవారసుడు అఖిల నాగేశ్వర మానవుడు నాగ చైతన్య నటించిన తండ్రిత్రము అఖండ బ్లాక్ బస్టర్ సృష్టించిన సందర్భంగా నాగ చైతన్య నటించిన తండ్రి చిత్రము సూపర్ హిట్ అందుకు గాను అదేవిధంగా 100 కోట్ల క్లబ్లో చేరిన విధంగా శుభ సందర్భంగా ఈరోజు ఆదూరిపట్నంలో ఉన్న నాగ చైతన్య అఖిలేని ఫ్యాన్స్ ఆధ్వర్యంలోన కేక్ కటింగ్ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి దిగ్విజయులైన సీనియర్ ఫ్యాన్స్లు ఆనాటి సెక్రటరీ అయిన గిరిరాజు అన్న గారికి మరియు వీరప్పన్న గారికి హనుమంతన్న గారికి జగనన్న గారికి వీరప్ప మత్తయ్య సార్ గారికి ఇంకా ఈనాటి ప్రెసిడెంట్ వేణు గారికి నూరు ఇలా వీరందరి కలయికలో ఉన్న ఈరోజు మేము వేడుక జరుపుకోవడం చాలా ఆనందము. ఈ వేడుక ఉద్దేశించి మాజీ జనరల్ సెక్రటరీ గిరిరాజు అన్నగారు కోరుతున్నాం. మొట్టమొదటి 100 కోట్లు దాటిన చిత్రం తండ్రి లేనందుకు మాకందరూ కూడా చాలా గర్వంగా ఉంది. అక్కినేని నాగార్జున అనుకుంటే ఇలాంటి రికార్డు కూడా పెట్టేవాళ్ళు. నాగార్జున పాలసీ అది కాదు, మంచి చిత్రాలను సమాజానికి అందించాలనే ఉద్దేశంతో ఎన్నో వెరైటీ చిత్రాలను తీస్తూ సమాజానికి ఉపయోగపడే చిత్రాలలో ముందుండే వ్యక్తి ఎవరైనా ఉన్నట్టే అది కేవలం అక్కినేని నాగార్జున మాత్రమే. ఏది చేయాలన్నా కూడా అక్కినేని వంశం, క్రమశిక్షణకు మారు పేరు అక్కినేని వంశం. ఎలాంటి బేసిజాలకు పోకుండా ఇగోకు పోకుండా తనంటూ తానుగా చిత్ర నిర్మాత అయినా కూడా 1000 కోట్లు ఖర్చు పెట్టి ఎన్నో చిత్రాలు తీయగలిగిన సత్తా ఉన్న నాగార్జున గారు కూడా సినిమా పరిశ్రమ బాగుండాలనే ఉద్దేశంతో, నిర్మాతలు బాగుండాలనే ఉద్దేశంతో ఎన్నో మంచి చిత్రాలను అందించి అతని మనసులుగా నాగ చైతన్య అక్కినేని అఖిల కూడా ఉన్నారు. ఈ నాగ చైతన్య ఈ 100 కోట్ల రికార్డు సాధించినందుకు మనకి చాలా గర్వకారణంగా ఉంది. ఈరోజు అభిమానులు అయితేనేమి, అక్కినేని అభిమానులు అయితేనేమి, ఇతర అభిమానులు అయితేనేమి, ప్రేమికులు అయితేనేమి గ్రామీణ సాచి 100 కోట్లు రాబట్టడం చాలా శుభసూచకం. మరెన్నో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫిలిం టీంకి కానీ మా అభిమానులకు కానీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
చక్రవర్తి, నట సామ్రాట్, కళాపుర పూర్ణ, పద్మశ్రీ, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు అంటే బిరుదులు చాలా ఉండేవి, ఎందరికీ ఉండేవి. మా ఆయన కూడా మహానటుడు కూడా ఉండేది. అటువంటి మహానుని ఇప్పట్లో ఉండే సినిమా హీరోలో కొన్ని బిరుదులు ఉన్నాయి. కానీ చరిత్రలో అక్కినేని నాగేశ్వరరావు ఒక సువర్ణ పట్టుకోడిన ఒక వ్యక్తి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక నాయకుడిగా ఉన్నాడంటే అది చాలా మంది గర్వకారణం. దేశ ప్రధాని పోవడాలంటే సామాన్యం కాదు. ఆయన వరకు తీసుకొని వచ్చి ఈరోజు ఒక ఫెస్టివల్లో ఏదో ఫంక్షన్ పెడుతున్నాడు ఆయన నరేంద్ర మోడీ గారు. ఆ ఫంక్షన్ కి నాగేశ్వరరావు విడుదల చేస్తానని నాగార్జున మన ఇది మామూలు కాదు విషయము. ఒక నరేంద్ర మోడీకి తెలిసిందంటే ఆయన ఎటువంటి మహానటుడు అనేది నరేంద్ర మోడీ గారు ఈరోజు పోవడం జరిగింది. అది అందరికీ మాకు గర్వ కారణము. నేను కూడా సీనియర్ ఏఎన్ఆర్ అభిమానిని. ఈరోజు మా హీరోప ఆధ్వర్యంలో దసరా అంటే నేను ఈరోజు వచ్చిన చాలా కారణం. మా అభిమానులుగా ముందు పోరాడి మంచి పేరు కావాలని గతంలో నేను అక్కినేని అభిమానులు చాలా అంటే రాముడు మా వెనక్కి తిరిగినోడే. అప్పట్లో నాకు చాలా అభిమానం ఉండే నాగేశ్వరరావు గారు అంటే. ఆ తర్వాత నీకు ఉద్యోగం రావడము, టీచర్ ఉద్యోగం రావడము, ఇంకా ఇట్లా సరిపోవనే ఉద్దేశంతో ఇట్లాంటి ఫంక్షన్ దూరమైన సార్. చాలా అంటే ఒకప్పుడు పిచ్చి అభిమానం నాగేశ్వరరావు అంటే ఎట్లుంటుందంటే పరిస్థితి. రామరాజు సినిమా కింద పొరపాటు నన్ను పోయినా అంటే దేవుడు అటు బిజీ లేకూడదు, అంత డామినేట్ చేస్తుంది బాబు. తర్వాత ఉద్యోగాలు వచ్చి కదా ఎవరు తీసుకోవడం. ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ఈరోజు నన్ను అదే పని పిలిచిన దశరథ్ గారికి, ఆ తమ్ముడు సోదరుడు చిన్నప్పటి మాకు అలవాటు. మా సిస్టర్లు ఏంటి పిల్లలు అనడము, వాళ్ళ భర్తని బావడము, మాకు ఒక తమ్ముడే సొంత. కాబట్టి మా అన్న సోదరుడు మాకు చాలా మిత్రుడు కిరాల సార్ గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా. అదే పనికి రావాలి సార్ మీరు అన్నందుకు. ఇక్కడ వచ్చిన అందరికీ నా యొక్క నమస్కారం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 2 టౌన్ కోర్టుకి ఆనుకుని ఉన్న ఇళ్ల తొలగింపు ఉద్రిక్తతకు దారితీసింది. బాధితులు మాట్లాడుతూ 70 సంవత్సరాలు పైగా ఇక్కడ నివసిస్తున్నామని, గతంలో ఇల్లు మీకు ఇళ్ల పట్టాలు కేటాయించామని చెప్పి ఈరోజు ఆదివారం ఉదయం నుంచి ఉన్న పలంగా ఇల్లు జేసీబీలతో పోలీసు బందోబస్తుతో పడగొట్టారని, భార్య పిల్లలతో రోడ్డు మీద పడ్డామని, మాకు ఇల్లు కేటాయిస్తే గానీ మేము ఇక్కడి నుంచి వెళ్లమని, మిమ్మల్ని నమ్మి ఓట్లు వేస్తే మాకు ఇలా అన్యాయం చేస్తారని అనుకోలేదని పోలీసులు రంగప్రవేశం చేసి నానా హీరోని సృష్టించారు. మీడియా ప్రతినిధిపై ఒక సమయంలో చిరాకు పడ్డ 2 టౌన్ ఎస్ఐ రెహమాన్ ఆత్మాహుతి చేసుకుంటానికైనా సిద్ధమంటున్న బాధితులు, ఎమ్మెల్యే రావాలని డిమాండ్ చేస్తున్న బాధితులు. సాయం చేయాలి కదా వచ్చి సాయంత్రం కాదు ఇప్పుడు ఉండకూడదు. మేము 70 సంవత్సరాలు మా తాతలు ముత్తాతల కానీ ఇక్కడే ఉంటున్నామండి.
మాకు ఇల్లులు కట్ట ఏమీ చూపించలేదండి. ఇల్లులు ఇచ్చాక ఇల్లులు పీకుతామన్నారండి. ఇల్లులు పీకుతామన్నారు కదా అని మేము అలాగే ఉన్నామండి. పొద్దున్నే ఆదివారం పొద్దున్నే సడన్గా జేసీబీలు తీసుకొని వచ్చేసి అన్నం కూడా వండుకోనివ్వకుండా అండి తినే తపాలాలతో జేసీబీలతో పడగొట్టేసేసండి. ఒక్కరోజు టైం ఇవ్వండి, సాయంత్రం వరకు టైం ఇవ్వండి, మేము ఇల్లు ఇప్పేసుకుంటాం, మేము ఖాళీ అయిపోతాం అన్నా కూడా మా మాట ఎవరు వినలేదండి. వచ్చేసి మమ్మల్ని సడన్గా లాగేసేయండి, బయటకు గంటేసేసి జేసీబీలతో పడగొట్టిచ్చేసారండి. కాంట్రాక్ట్లు వారంటీలు వాళ్ళందరూ అంటున్నారండి మీకు ఇల్లు తాళాలు ఇచ్చేసామని అంటున్నారండి. మాకు ఇవ్వలేదండి. మాకు ఇస్తే భూములు చూపిమనండి, మేము వెళ్ళిపోతాము. మాకు ఇవ్వలేదండి. పేర్లు ఉన్నాయి కానీ భూములు ఇవ్వలేదండి. కొన్ని మందికి అసలు పేర్లే లేవండి. అలా చేస్తున్నారండి. సడన్గా పీకేసారండి. మా పరిస్థితి మేము రోడ్డు మీదకి వచ్చేసామండి. చంటి పిల్లలండి, 3 పిల్లలు, చిన్న పిల్లలు, బాలింతరాలమండి. మమ్మల్ని అద్దెంట్లో అంజబాబు గారు అంటున్నారు 2 నెలలు అద్దెకి వెళ్ళిపోమంటున్నారండి. ఆయన చూస్తానంటున్నారు. 2 నెలలు అద్దె 8,000 7,000 మేము ఎక్కడ కట్టుకోగలమండి? బాలింతరాలు ఏ పనులకి వెళ్ళి కట్టుకోవాలి? మగవాళ్ళు 600 కూలి పని చేస్తారండి. ఏ పని చేయలేమండి చెప్పండి? చంటి పిల్లలతోటి మేము అద్దె ఎలా కట్టుకోగలమండి? ఎక్కడైనా మేము బాధపడగలమండి? అంజబాబు గారు అలా అనొచ్చండి. మేము ఆయన నమ్మి, పవన్ కళ్యాణ్ గారిని ఆయన్ని నమ్మి మేము ఓటేసామండి. ఓటేసాం కానీ మాకు అసలు న్యాయం లేకుండా చేసేసే సడన్గా పీకించేసారండి. మా పరిస్థితి ఏంటండి? మాకు ఇల్లు చూపించేదాకా మేము ఇక్కడి నుంచి కాదాం, లేదా మేము పెట్రోల్ పోసుకుని తలడిపి చచ్చిపోతామండి అందరం పిల్లలతోటి. అంతేనండి. ఆధార్ కార్డులు ఉన్నాయండి, అన్ని రేషన్ కార్డులు ఉన్నాయండి. ఇంకొన్ని మందికి రేషన్ కార్డు లేదండి, అవి కూడా పెట్టనివ్వలేదండి. రేషన్ కార్డులకి వాటికి ఏమన్నారంటే మేము మీకు కొత్త ప్రభుత్వం వచ్చాక మీకు మా ఇల్లు తాళాలో రేషన్ కార్డులు అన్నీ పెడతాము, మీరు కంగారు పడకండి అని అన్నారండి. మా ఒక్కరు కూడా మా కొంపల కాడికి రాలేదండి. ప్రతిరోజు కాంట్రాక్టర్లు వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ కాళ్ళు పెట్టుకుని బతిమాలుతున్నారు అండి మా ఇల్లు తీసేస్తానంటున్నారు. మా పరిస్థితి ఏంటి? మాకు దారి చూపండి, మాకు ఇల్లు చూపించండి, మేము వెళ్ళిపోతాం, ఏ గొడవ చేయమన్నామండి. ఎంతలేదండి, పోలీసులతో వచ్చి మమ్మల్ని లాగించేసారండి. మా పరిస్థితి ఏంటో చెప్పండి ఒకసారి. ఇది ఒక్కటేనండి, మా మొర ఆలకించండి కొద్దిగా. ఎమ్మెల్యే గారికి నమ్మకంగా ఓటేసాం. మాకు 2 నెలలకి అద్దెకి వెళ్ళిపోవాలి, ఎక్కడికి వెళ్ళాం. మాకు స్థలాలు చూపెట్టలేదు, ఏమీ చూపెట్టలేదు. పొద్దున్న చిల్లులు పీకేశారు. మా బతుకులు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి పోలీసులు వచ్చి మమ్మల్ని కొట్టేసి వెళ్ళమండి. మాకు ఇల్లు చీపెట్టాక, మా బతుకుల మీద చీపెట్టాక మేము వెళ్తాం. అది పోలీసుల దౌర్జన్యం చేత ఏదో ఒకటి చేసుకుని పెట్రోల్ వేసి చచ్చిపోతాం అంతే. అంజబాబు గారి దగ్గరికి వెళ్ళామండి. 2 నెలలు ఎక్కడికైనా వెళ్ళిపోండి, ఖాళీ చేసి ఇల్లు చూస్తా అన్నారు. 2 నెలలు మాకు ఎవరిస్తారు? ఎలా బతకం పిల్లలతోటి? రోడ్డు మీద ఈడు చేశారు. మా బతుకులు ఇప్పుడు ఎవరో రాలేదు, ఒక ఎమ్మెల్యే రాలేదు, ఒక కౌన్సిలర్ ఎవరో లేరు ఇక్కడ. ఏంటి మా బతుకులు ఏంటో చెప్పండి ముందు. మాకు తలాలు ఎక్కడ ఇచ్చారో చూపెట్టండి. కాయంతలు ఇచ్చారంటున్నారు, ఆ కాయంతలు తలాలు మాకు ఎక్కడైనా చూపెట్టి మమ్మల్ని అక్కడ ఇల్లు కట్టి మమ్మల్ని తీసుకెళ్ళండి. అది మా పోలీసులు వచ్చి మమ్మల్ని కొట్టేస్తే ఊరుకో. వరంగల్ జిల్లా వర్ధనపేట అన్నారం యాకూబ్ బాబాకు సమర్పించిన మొక్కు తలనినాలను మాయం చేస్తున్న గనులు. వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్, సూపరింటెండెంట్ తో పాటు స్థానిక క్షౌరకుడితో కుమ్మకు లక్షలాది రూపాయల తలనిలాలు మాయం. 25 మంది సిబ్బంది ఉన్న నిఘా శూన్యం. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ దర్గాలో ప్రతి సంవత్సరం వేలం ద్వారా తలనిలాలు పాట నిర్వహిస్తారు. గత పోయిన సంవత్సరం 2022, 23, 28 లక్షలకు పాట శ్రీనివాసరావుకు ఖరారు కాగా 2023 నుండి టెండర్ నిర్వహించకుండా దర్గా ఇన్స్పెక్టర్, సూపరింటెండెంట్ మంగళి వారికి చెందిన ఒక వ్యక్తి కుమ్మక్కై మహిళల తలనిలాలు కాజేస్తూ వక్ఫ్ బోర్డుకు గండి కొడుతున్నారు. పోగు చేసిన తల వెంట్రుకలను అడిషనల్ కలెక్టర్ సమక్షంలో వేలం ద్వారా అమ్మాల్సి ఉండగా ఒక వ్యక్తితో ఇన్స్పెక్టర్ కుమ్మక్కై చాటుగా అతనికి ఇస్తున్నట్టు సమాచారం. గతంలో 28 లక్షలు రాగా సంవత్సరం గడుస్తున్న వక్ఫ్ బోర్డులో 5 లక్షలు సైతం జమ చేయకపోవడం గమనార్హం. ఇప్పటికైనా విచారణ చేసి ఇన్స్పెక్టర్ వద్ద నుండి రాబట్టి దొంగలించిన సరుకు రాబట్టి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఇప్పుడు మన వెంట్రుకలది పోగు చేస్తానని చెప్పి ఇంతవరకు జమ చేయలేదు. ఒకవేళ ఆ సరుకు ఉన్నదా లేదా, ఒకవేళ ఉంటే దాన్ని జాయింట్ కలెక్టర్ సమక్షంలో 2 సంవత్సరాల సరుకును జమ చేయాలని కోరుతున్నాం. ఒకవేళ ఆడ మాకు తెలిసిన విషయం ఏంటంటే 7 లక్షలే రికవర్ అయినాయి. ఒకవేళ తతిమ సరుకు ఎడిపోయింది, మరి సరుకు ఎవరు దొంగలించారు? ఒకవేళ దొంగలించినట్టయితే వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాలని కోరుచున్నా. దీనికి మొత్తం కారకుడు ఇన్స్పెక్టరే. దీన్ని మొత్తం సరికి ఇక్కడి నుంచి పోయేదంతా ఇన్స్పెక్టరే జమ చేస్తాడు. ఇక్కడ కూడా మేము 4 సార్లు అడిగినాం, సర్కేడ్ ఉన్నదంటే జమ చేస్తున్నాం, ఒకటేసారి పాట పెడతాం, ఒక బోర్డులో జమ చేస్తాం అన్నాడు. మరి ఆ సరుకు ఉన్నదా లేదా, మాకు ఒక బోర్డుని లాభం చేకూర్చాలని కోరుతున్నాం. గౌస్ పాషా, అన్నారం షరీఫ్ దర్గా, యాకూబ్ షా అలీ బాబా. ఇక్కడ
భక్తులు లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడికి తలనీలాలకు సంబంధించిన కాంట్రాక్ట్ 2 సంవత్సరాల కింద 28 లక్షలకు కాంట్రాక్టు ఇవ్వటం జరిగింది. ఆయన పీరియడ్ అయిపోయింది. ఈలోగా 2 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ నిర్వహిస్తలేరు. ఈ వచ్చిన హెయిర్ కట్ వెంట్రుకలను ఇన్స్పెక్టర్ దీన్ని పోగు చేసి జమ చేస్తానన్నాడు. మేము కూడా అడిగినాం. అడిగి దాన్ని ఎక్కడ పెడతారంటే ఒకసారి వేలం పెడతాం జాయింట్ కలెక్టర్ సమక్షంలో అన్నారు. మరి ఇంతవరకు 2 సంవత్సరాల నుంచి ఇంతవరకు వెంట్రుకలు ఏమైనాయి, ఉన్నాయా పోయినాయా? మరి ఆ వెంట్రుకలు మరి ఇన్స్పెక్టర్ వేరేళ్ళకి అమ్ముకొని దీన్ని ఒక బోర్డులో 7 లక్షలు జమ చేసినట్టు మాకు వినికిడి సమాచారం ఉన్నది. మరి ఇది ఒక బోర్డు ఆస్తులను ఇన్స్పెక్టర్ దీన్ని కుల్లగొట్టడం కాకుండా మళ్ళీ ఇలాంటి చర్యలు మళ్ళా జరగకుండా ఒక బోర్డుని లాభం చేయాలని నా ఒక మనవి. హనుమకొండ జిల్లా నడికూడ మండలం వెంకటేశ్వరపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర ఫిల్లింగ్ స్టేషన్ ను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాణ్యమైన పెట్రోల్, డీజిల్ ను వినియోగదారులకు అందించాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొత్తగూడెంలో కదం తొక్కిన కార్మిక కళాకారుల ప్రదర్శన. టీయూసీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రథమ మహాసభ ముందు ఈ ప్రదర్శన నిర్వహించారు. రాయంపేట మండలంలోని కొప్పుల గ్రామంలో బోడ్రాయి శ్రీ లక్ష్మి, మహాలక్ష్మి, సీతాలాంబ సహిత పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా ఈరోజు అమ్మవార్లకు హోమాలు నిర్వహించగా గ్రామ ప్రజలంతా భక్తి పార్వశంతో హోమ కార్యక్రమంలో పాల్గొని వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందరూ కూడా చెప్పండి. శ్రీ మహా గణాధిపతయ ఇదం నమః లక్ష్మీ గణపతయే నమః. అందరూ మళ్ళీ హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని అగ్రంపహాడ్లో శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లులను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రజలు ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని తల్లులను వేడుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామంలో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క పర్యటన. బాణాపురం గ్రామంలో ఇటీవల మరణించిన మరికంటి వెంకయ్య కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి ధైర్యాన్ని నింపి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మువ్వాల దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ముదిగొండ మండల అధ్యక్షులు కొమ్మినేని రమేష్, మండల నాయకులు, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులర్పించారు. టీచర్స్ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు కాంగ్రెస్ పార్టీకి అర్హత లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ లో జరిగిన కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఎమ్మెల్సీ నియోజకవర్గ సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడారు. టీచర్లు, గ్రాడ్యుయేట్ల పక్షాన ఎన్నడైనా పోరాటాలు చేశారని ప్రశ్నించారు. 317 జీవోకు వ్యతిరేకంగా ఎన్నడైనా కేసీఆర్ సర్కార్తో కోట్లాడారని అన్నారు. గ్రూప్ 1 సహా నిరుద్యోగుల పక్షాన ఎన్నడైనా జైలుకు వెళ్లారని, కాంగ్రెస్ అభ్యర్థులకు ఎందుకు ఓట్లు వేయాలన్నారు. టీచర్ల, నిరుద్యోగుల సమస్యలపై నిరంతరం కోట్లాడి జైలుకు వెళ్లి లాఠీ దెబ్బలు తిన్న చరిత్ర బీజేపీదేనని స్పష్టం చేశారు. కింద సెప్టిక్ అయ్యి నెల రోజుల పాటు 2 నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకుంటున్న కార్యకర్తలు. మరి ఇప్పుడు పోటీ చేస్తున్న మహేందర్ రెడ్డి 317 జీవోకు వ్యతిరేక కొట్లాడినా, అరే జైలుకు పోయినా, నేనే జైలుకు పోయినా, నాతో పాటు 18 మంది కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 317 జీవోకు వ్యతిరేకంగా కొట్టాలని జైలుకు పోయినా. మనం బండి సంజయ్ ఆఫీసు జేసీపీతో కూలగొట్టావా అని చెప్పి సిపికి కేసీఆర్ రాత్రి 2 గంటల ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లాఠీ చార్జ్ చేయండి, కాళ్ళు చేతులు ఎవ్వరు బయటికి రావద్దు, పోలీసులకు దమ్మెంతో చూపెట్టా అని చెప్పి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చింది పోలీసులకు. అట్లా కొట్టిరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను. ఆ రోజు పిఆర్టీయూ రాలే, నా ఎస్టీయూ రాలే, నా డిటిఎఫ్ రాలే, వచ్చింది ఓన్లీ తపస్ మన ఆర్గనైజేషన్ వచ్చింది. 317 జీవో అంటే చెట్టుకోడు, భార్య ఒక జాబ్ వేస్తుంది, భార్య కామరెడ్డి జాబ్ వేస్తే భర్త కరీంనగర్ జాబ్ వేస్తాడు, భార్య కాడ, భర్త కాడ, తల్లిదండ్రులు కాడ, పిల్లలు కాడ చుట్టుకోని పుట్టుకొని చేసే జీవోకు వ్యతిరేకంగా కొట్లాడేది మనం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో దిష్టిబోలు కాలబెట్టి, కేసీఆర్ దిష్టిబోలు కాలబెట్టి ఉద్యమం చేసి కేసీఆర్ స్పందించే విధంగా చేసింది భారతీయ జనతా పార్టీ. ఇలా కేసీఆర్ గవర్నమెంట్ లో మీకు ఎందుకు చెప్తాను, ఇవన్నీ నోట్ చేసుకోవాలి. ఇవన్నీ మనము ఎవరికి వారు తోచిన విధంగా పెట్టాలి. అరే ఎవరు కొట్టాడన్నా 317 జీవో వ్యతిరేకంగా కొట్టాడింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. మేము కొట్లాను, మేము కొట్లాను, మీరు కొట్లానంటే కార్యకర్త పార్టీ కొట్టాడింది. అరే కొట్టాడింది మేమన్నా, 317 జీవో కొట్టాడి జైలుకు పోయింది మేమన్నా, లాఠీ దెబ్బతిన్నది మేమన్నా, ఇలా జైలుకు పోయింది మేమన్నా, కాళ్ళు చేతులు ఉంది మా కార్యకర్తలు విరిగినన్నా, ఏ యూనియన్ వచ్చిందన్నా. అందుకే ఓటు ఎవరికి వేస్తారో ఆలోచించుకోండి అన్నా, దయచేసి మాకు ఓటేయండి అన్న. ఇది కొటేషన్. అరే గ్రూప్ 1 ఎగ్జామ్ కోసం కేంద్ర మంత్రిగా ఉండిపోయినా, కేంద్ర మంత్రిగా ఉండిపోయినా. నేను 10 నిమిషాలు ఉండి పోదాం అనుకున్నా, కానీ బీఆర్ఎస్ పార్టీ బాగా ప్లాన్ చేశారు. ఏం చేసినట్టే కుట్రలు, చిల్లర కాదు. బండి సంజయ్ బయటికి పోనే మనం బస్సులో కాలబెట్టాలి, బస్సులో కాలబెడితే ఏమైతే కేసు ఎవరి మీద అవుతాయి, నా మీద కాదు, నేను వెళ్ళిపోయినా అక్కడి నుంచి. అక్కడ అమాయక గ్రూప్ 1 అభ్యర్థుల మీద కేసులు అవుతాయి. ఇలా తెలిసిన వెంటనే నేను పోలే, 3 hours 4 hours ఉండకండి.
ఇలా బీఆర్ఎస్ మనోళ్ళు ఎట్లా ఉరికించి తెలుసా రోజు వచ్చారు ఎవరైనా రోజు రోడ్ల మీద ఉరికించి కేటీఆర్ రాలే ఇంకా పట్ట చెప్తున్నాను ఇంకా శ్రీనివాస్ గౌడ్ది దాసోది శ్రవంతి ఎట్లా ఉరికియాలో అట్లా ఆడు మన మహిళా కార్యకర్తలు అయితే చెప్పులు అందుకుని కొట్టిరు ఒక్కొక్కని మీరు వచ్చి బస్సులు కాల పెడతారా కాల పెట్టి గ్రూప్ వన్ అభ్యర్థులు జీవితాలు నాశనం చేస్తారు మీరు అని చెప్పండి. అరే కేంద్ర మంత్రి ఉండి పోయినా నేను తెల్లారి కిషన్ రెడ్డి గారు వేరేనా ఇలా ఏ మంత్రి వస్తుండా ఏసీలలో ఉంటున్నారు పైసలు చంపుతున్నారు. ఒక్క బిల్లుకు 18%, 14% ఒక్క బిల్లు పేమెంట్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన. శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి. నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రారంభించిన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.